ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లరా, ప్రభు నామంకు ప్రభుకు మహాకృపను బట్టి తిరిగి మళ్ళా బుధవారపు దినాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించటకు ప్రభు నడిపించారు. దీన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యంలోనికి వెళ్లే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప కొరకు వందనాలు. ఈ దినాన్ని వాక్యాన్ని ధ్యానించి ప్రభా కొన్ని మాటలు దేవానైనా మేము తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. సహాయం దయచేయండి. మీ నామాన్ని మీరు మహింపరచుకొని మన యేసుక్రీస్తున్నాం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరొకసారి బుధవారపు బైబిల్ స్టడీ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. కూడా ఈ గతించినటువంటి వారాల్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి టీచింగ్స్ చెప్పడం జరిగింది. కానీ మధ్యకాలంలో ప్రార్థించినప్పుడు ప్రకటించినటువంటి ఆలోచన ప్రకారంగా ప్రార్థన మీద ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాలని ప్రభు ఇచ్చిన తలంపు కనుక ఈ దినం నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ప్రార్థన మీదే చెప్పాలనేటువంటి ఆలోచన. కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన గురించి క్రైస్తవ జీవితానికి, ఆత్మీయ జీవితానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ దినాల్లో ఏది ప్రాముఖ్యమైనటువంటిదో దాని మీద టీచింగ్స్ తగ్గిపోతున్నాయి. మిగిలిన దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మనకి కోవిడ్ వచ్చిన తర్వాత ఏది ప్రాముఖ్యమైనదో మనకు తెలిసిపోతుంది కదా అండి. వ్యాఖ్యలు అంటున్నారు, మొదటి మందు, రెండో మందు అంటారు, మొదటి డోస్ అంటారు, సెకండ్ డోస్ అంటున్నారు, ఇది మధ్యలో ఇంత ఖాళీ ఉండాలంటున్నారు, తర్వాత ఫలానా ట్యాబ్లెట్స్ వాడాలంటున్నారు, ఇలా ఉండాలంటున్నారు, క్వారంటైన్ అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు కదండి. ఎస్, కానీ దీంట్లో వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది ఆక్సిజన్ లెవెల్స్. ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటేనే మిగిలినవన్నీ మనం ఫాలో అవుతాం. ట్యాబ్లెట్స్ ఫాలో అవ్వాలనుకున్నా, వ్యాక్సిన్ వేసుకోవాలనుకున్నా, ఒకసారి కాదు 2 సార్లు వేసుకొని తిరగడానికి అయినప్పటికీ కూడా, క్వారంటైన్లో ఉండాలనుకున్నప్పటికీ కూడా, వీటన్నిటికీ ప్రాముఖ్యమైనటువంటిది ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దాని నెంబర్ ఉంటుంది. 96 వరకు, 97, 98 వరకు హెల్తీగా ఉన్నట్లయితే అనేటువంటిది. కానీ 90 నుంచి లోపలికి వచ్చాయనుకోండి, ఒకవేళ 93 ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి ఇమీడియట్గా. ఆక్సిజన్ పెడతారు. ఏమాత్రం 1-2 తక్కువ ఉన్నప్పటికి కూడా లైఫ్ మీద గ్యారంటీ లేదు, ఆక్సిజన్ పెడతారు. ఇంకా తక్కువ అయిపోయినట్లయితే వెంటిలేషన్ మీద పంపిస్తారు, తీసుకొని వెళ్ళి ఏకంగా గొంతుకులో నుంచి లోపలికి అంటు పెట్టి ఆ లంగ్స్లోకి పెడతారు. ఆ యొక్క పైప్ని, ఆ లంగ్స్ని జస్ట్ ఆ పుష్ చేయడం కోసం అనమాట, ప్రాణాన్ని నిలబెట్టడం కోసం అని చెప్తారు, వెంటిలేషన్ అని చెప్పేసి. చాలా డబ్బు దానికి ఖర్చు పెట్టాలి కదండి. ఎస్, కనుక దీని అంతటికీ ప్రధానమైనటువంటిది ఆక్సిజన్ లెవెల్. మీరు ఒకసారి మీడియాని గమనించినట్లయితే ఆక్సిజన్ లెవెల్స్ మీద ఎప్పుడు మనకి చెప్పడం ఏమాత్రం కూడా. ఇన్ని వ్యాక్సిన్లు అంటాడు, ఇన్ని కోట్లు అంటాడు, దీనికి ఎలాగంటాడు, మంది చచ్చిపోయారు అంటాడు, అంటాడు, మంది బతికారు అంటాడు, ఇక ఏయో చెప్పుకొస్తాడు. కానీ నీ ఆక్సిజన్ లెవెల్స్ జాగ్రత్తగా ఉంచుకోవడానికి ఇది ప్రాముఖ్యమైన మాట వాడు చెప్పడం ఏమాత్రం కూడా. మీడియా కదండి. ఎస్, చాలా డేంజరస్. కానీ ఇప్పుడు కావాల్సినటువంటి ఆక్సిజన్ లెవెల్ అనేటువంటి కదండి. ఎస్, ఇప్పుడు ఆత్మీయ జీవితానికి, ప్రభుతో ఉన్నటువంటి సంబంధానికి విలువైనటువంటి, ప్రధానమైనటువంటి, శక్తివంతమైనటువంటి, లేకపోతే ప్రాముఖ్యమైనటువంటి జవాబులు పొందుకోవడానికి కావలసినటువంటి ఆయుధము, దేవుడు దానికి కావాల్సిన ఆయుధము ప్రార్థన. దేవుడి రాకడ ఎప్పుడో నీకు తెలుసా అని ఒక ఆయన అంటాడు. ఒక ఆయన అంటాడు కదా, ముద్ర 666 నీకు తెలుసా అని ఒక ఆయన అంటాడు. ఒక ఆయన అంటాడు కదా, 7 ముద్రల గురించి నీకు తెలుసా అని ఒక ఆయన అంటాడు. మరొక ఆయన అంటాడు, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆ లోతైన విషయాలు నీకు తెలుసా అని ఒక ఆయన అంటాడు. ఇవన్నిటి బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ విలువైనటువంటి సమయాన్ని వాళ్ళు ఖర్చు పెట్టి దానిలో ఉన్నటువంటి విషయాలు బయటకు పట్టుకొచ్చి మనకు చెప్తున్నారు. చాలా సంతోషం. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనవి అన్నీ తెలుసున్నా నీ ఆక్సిజన్ లెవెల్ సరిగా లేకపోతే
నీ చేతిలో విటమిన్ టాబ్లెట్స్ ఉన్నా, నీ ఇంటిలో ప్రాముఖ్యమైనటువంటి ఏంటది క్వారంటైన్కి ఉండాల్సినటువంటి రూమ్ ఫెసిలిటీస్ ఉన్నా కదండి. ఎస్, లోపల ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆక్సిజన్ లెవెల్ లేకపోతే ప్రాణం ఉండదు. మనకి ఎన్ని తెలిసి వచ్చినా, ప్రభు సాయంకాలానికి వచ్చేస్తాడని తెలిసిన, లేదా ఇంకెంతకాలం వస్తాడని తెలిసిన, ఇన్ని సూచనలు ఉన్నాయని తెలిసిన, ఈ నెంబర్ గురించి తెలిసిన, ముద్రల గురించి తెలిసిన, ఏమి తెలిసినప్పటికీ కూడా నీ ఆక్సిజన్ లెవెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నీ ఆక్సిజన్ లెవెలే దేవునితో నీకున్నటువంటి సంబంధము. ప్రైజ్ అలా కనుక దేవునితో నీకున్నటువంటి సంబంధాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు పరిశీలన చేసుకోవడం నీకు అవసరమైంటున్నది. ఒక కథ మనకు తెలుసు కదా అండి. అది ఏ భాగం అంటే చిన్నప్పటి నుంచి దాని గురించి వింటూనే ఉన్నాం. నేను చాలాసార్లు విన్నాను, చాలాసార్లు నమ్ముకున్నాను, అందులో చాలా జ్ఞానం ఉంది అనుకున్నాను. ఒకసారి ఆ మాట మీద జ్ఞాపకం చేస్తాను. ఒక పెద్ద తెలివైన ఆయన, అతి జ్ఞానం కలిగిన వాడు, అన్నిట్లోని కూడా సైన్స్లో మరి ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఇంకా చెప్పాలంటే ఇంకా 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 మ్యాథ్స్లో కానీ, ఇంకా అన్నిట్లోని కూడా ఫిజిక్స్లో కానీ మంచి బ్రెయిన్ ఫెలో అనమాట. ఇన్ని పట్టాలు పట్టుకొని, ఇన్ని డిగ్రీలు పట్టుకొని, అన్ని బాగా చదువుకొని ఆ ఊరు రావడానికి ఆ ఊరు వస్తున్నాడు. కొంతవరకు వచ్చాడు, ఆ ఊర్లో దిగాడు. ఆ ఊరు దిగక ముందు ఆ ఊరు వెళ్ళాలంటే వాగు దాటి వెళ్ళాలి, మనకు బాగా తెలుసు. ఆ వాగు దగ్గర ఒక ఆయన పడవ వేసుకొని కూర్చున్నాడు. ఎవరైనా వస్తే తీసుకొని వెళ్దాం, దాంట్లో డబ్బులు ఏమైనా ఇస్తారు కదా అని చెప్పి. సరే, వాగు కొంచెం చాలా దూరంగా ఉంటుంది లోపలికి అనమాట. బాబురే నేను వస్తాను, బాబు దగ్గర బాగా బల ఊరు వెళ్తావా అంటే, రండి సార్ ఎవరు లేరు, ఉదయం నుంచి కనిపెడుతున్నాను, రండి సార్ ఏమైనా డబ్బులు ఏమైనా ఇస్తే రండి సార్ అన్నాడు. సరే, నేను డబ్బులు ఇస్తే ఎవరిని ఎక్కించొద్దు, నేను చాలా జ్ఞానిని, నాకు సంగతి నీకు తెలియదు, నేను చాలా మరి అలాగే ఇలా కాదు అనేటువంటి మాట చెప్తే, సరే బాబు రండి బాబు అని కూర్చోబెట్టాడు. తీసుకెళ్తున్నాడు. ఇద్దరే ఉన్నారు గోడలో. కాస్త దూరం ప్రయాణం అయిన తర్వాత వాడు నడిపే విధానాన్ని, ఈ పద్ధతిని, వాళ్ళ వస్త్రధారణ ఇదంతా కూడా ఈ మహాజ్ఞాని చూస్తూ ఉన్నాడు. చూస్తూ అన్నాడట, రే ఎప్పుడు నుంచి ఎంతకాలం నుంచి ఈ బండి నడుపుతున్నావు అని అడిగాడు. అయ్యా మహాప్రభు, ఈ బండిని ఆల్మోస్ట్ నా చిన్నప్పటి నుంచి నేను ఈ బండి నడుపుతున్నానండి. మా నాన్న ఈ బండి నడిపేవాడు, మా నాన్న చచ్చిపోయిన తర్వాత ఈ బోటే నేను నడుపుకుంటున్నాను సార్, ఇదే నాకు ఆహారం పెట్టింది సార్ అని చెప్పాడు. ఆహా అలాగా అన్నాడు. నువ్వు ఏమైనా చదువుకున్నావా అని అడిగాడు. నేను ఏం చదువుతాను సార్, ఈ బోటు తప్పించాక ఏమి రాదు బాబయ్యా అని. పిచ్చోడా, సైన్స్లో ఎంత జ్ఞానం అని తెలుసా? ఫిజిక్స్ తెలుసా? తెలియదు బాబు. కెమిస్ట్రీ తెలుసా? తెలియదు బాబు. మ్యాథ్స్ తెలుసా? తెలియదు బాబు. ఏం అడిగినప్పటికీ కూడా తెలియదు అంటే చాలా నవ్వి, నీ బ్రతుకు ఈ బోట్ అయిపోయిందిరా, నీ ఇంకో దగ్గరికి వచ్చుంటే నీ బ్రతుకు బోటు పడి అయిపోయావు నువ్వు అంటే ఎందుకు లేదు బాబు, మీరటలు వస్తే ఆ ఊరు తీసుకెళ్ళడానికి మాత్రమే ఉన్నా బాబు, మనకి మించి నాకు ఏం వద్దు, నాకు తెలియదు బాబు అని చెప్పాడు. కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ బోటుకి అక్కడ ఒక కన్నం పడింది. లోపలికి నీరు వచ్చేస్తుంది. ఇది చూసుకోలేదు, మాటల్లో పడిపోయారు. ఆల్మోస్ట్ సగం నీరు వచ్చేసింది. ఈ అయ్యగారు కూర్చున్నాను కదండి, కాలుకి నీళ్ళు తడుస్తున్నాయి అనమాట. చూసరికల్లా కాలు షూ అంతా తడిచిపోయింది. అరే ఏంట్రా బోట్లో నీరు వచ్చేస్తున్నాయి అంటే, అయ్యో బాబు అని చెప్పేసి గౌరవ వెళ్ళి చూశాడు. చూస్తే నీరు ఆపలేకపోతుంది. అయ్యా నేను బోట్లోకి వస్తే నీరుని ఆపలేకపోతున్నాను సార్, బోటు మునిగిపోతుందని అంటే, అరే నన్ను ఏడు చేయబట్టు అప్పుడు బోటు మునక్కుంటా కాపాడరా, ఏదో చేయరా అంటుంటే, బాబు నేను ఏమి చేయలేను సార్ అని చెప్పాడు. అని అన్నాడట కదా, మాకు తెలుసు కదండి. ఒరే ఏమండి అయ్యగారండి, మీరు ఇన్ని చదివారండి అయ్యగారు, ఇన్ని చదివారు అయ్యగారు, మరి ఎలా విడుదల పొందాలండి, ఇందులో నుంచి ఎలా బయటికి రావాలండి అని ఒక మాట అన్నాడట. అయ్యగారు మునిగిపోతే మునిగిపోయాడు సార్, మనకేంటి సార్, ఈదేద్దాం సార్ అన్నాడట. ఈదేద్దాం అనేసరికల్లా ఆయన అన్నాడట, రే నాకు ఈత రాదురా బాబు అన్నాడు. అయ్యగారు ఈత రాదా మీకు? ఈ ఈత రాదు బాబు నాకు, ఎలాగరా నరు చేస్తున్నాడు ఊరికాను అనమాట. అయ్యా ఇన్ని శాస్త్రాలు చదివారే, సైన్స్లో ఇన్ని చదివారే, ఇన్ని చదివిన మీకు ఈత శాస్త్రం రాలేదా సార్ అంటే, నాకు ఈత శాస్త్రమే కాదురా బాబా, నాకు ఈత రాదురా, భయం రా, నాకు ఈత అంటే భయం అని చెప్పాడు. ఈ లోపల బోటు నిండా నీరు వచ్చేసాయి. లోపల బోటు మునిగిపోయింది కంప్లీట్గా. బోటు మునిగిపోయిన తర్వాత ఊరిగా ఊపిరి ఆడట్లేదు ఏమాత్రం కూడా. అరుస్తున్నాడు, ఊరికి అరుస్తున్నాడు. అప్పుడు అన్నాడట, అయ్యా నాకు
ఈ శాస్త్రాలు ఏవి నాకు రావు కానండి అయ్యా, నాకు ఈత శాస్త్రం వచ్చండి, అందుకనే నేను ఈత శాస్త్రంలో తప్పకుండా వచ్చు కాబట్టిగా నేను తప్పించుకుంటున్నాను సార్ అని చెప్పేసి ఈదుకుంటూ పోయాడు. ఈ శాస్త్రాలన్నీ తెలిసినోడు అందులోనే మునిగిపోయాడు. ఈ దినాన్ని దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఎన్ని రెవల్యూషన్స్ పట్టుకొచ్చినా దీంట్లో నుంచి, ఎన్ని రకాలైనటువంటి ప్రసంగాలు చేసినా, ఎన్ని రెండవ రాకడ గురించి కానీ, 666 ముద్ర గురించి కానీ, తర్వాత 7 ముద్రల గురించి కానీ, 666 సంఖ్య గురించి కానీ, ఇంకా ఏవైనా విషయాల గురించి కానీ నువ్వు చెప్పవచ్చునేమో కానీ ప్రాముఖ్యమైనటువంటిది నీ జీవితంలో ప్రార్థన లేకపోతే నీ స్పిరిచువల్ ఆక్సిజన్ లెవెల్స్ ఉండవే మాత్రం కూడా. ఈ కరోనా వల్ల డాక్టర్లు చచ్చిపోయారు. ఆయన గుండెను ఇవాళ చచ్చిపోయాడు ఆయన డాక్టర్ గారు. గుండెని చాలా చక్కగా విశదీకరించగలరు. ఎన్ని భాగాలు గుండెను సపరేట్ చేసి అన్ని మళ్ళీ ఆపరేషన్ చేసి మళ్ళీ బతికించగలరు. మనుషుల గుండెని అమర్చేయగలరు అనమాట. కార్డియాలజిస్ట్, ఏ సూపర్ మ్యాన్ చచ్చిపోయాడు. నీ ఆత్మీయ జీవితంలో నీకెన్ని తెలిసినప్పటికి కూడా ప్రార్థన లేకపోతే బతకలేమే ఆ మాత్రం కూడా. అందుకనే ఈ ఆఖరి దినాల్లో ప్రభు దగ్గరకు ఎత్తబడ్డానికి మన జ్ఞానం కాదు కానీ, ఆయన ఎప్పుడొస్తాడో తెలియడం కాదు కానీ, ప్రభు దగ్గరికి ఎత్తబడ్డానికి ఆయనతో మనకున్నటువంటి సంబంధం అవసరం. దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి. దిస్ రిలేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ సంబంధం గురించి కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. ప్రేయర్ బ్రింగ్స్ వెరీ ప్రెజెంట్ హెల్ప్ అనేటువంటి మాట. ప్రార్థన మనకు ప్రాముఖ్యమైనటువంటి సహాయాన్ని, ఆపదలో మనకి సహాయాన్ని తీసుకొచ్చేటువంటిది ప్రార్థన. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఈ ప్రార్థనట ఉన్నటువంటి మాట ఏంటంటే, ప్రేయింగ్ టు గాడ్ అండ్ ఫెలోషిప్ విత్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ టు అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితానికి ఈ ప్రార్థన, ఈ సహవాసము, దేవుడితో సహవాసం అనేటువంటిది చాలా అవసరం. రెండో మాట, ఇంకొక మాట చెప్పాలంటే, ఈ ప్రార్థన యొక్క ఈ దేవునితో ఉన్నటువంటి సహవాసం ఏం చేస్తుందంటే ప్రియులారా, దేవుని ఆత్మను తాకడానికి, దేవునితో కలిసి ఉండడానికి, దేవుని యొక్క చప్పుడు ఆమేన్. ఒక ఆయన ఏమంటాడంటే, మనిషికి ఎలాగైతే గుండె చప్పుడు ఉందో, ఇలా పెడితే డబ్ 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 లబ్ డబ్ లబ్ డబ్ అంటారు కదండి. ఎస్, ఎలాగైతే చప్పుడు ఉందో అలాగే దేవుని ఆత్మ చప్పుడు కూడా శబ్దం ఉండాలట. ప్రైజ్ లార్డ్. ద సౌండ్ ఆఫ్ ద స్పిరిట్. ఒక బలమైన సౌండ్ ఆఫ్ ద విండ్ అంటాడు. గాలి శబ్దం అనేటువంటి మాట, బలమైనటువంటి గాలి వీచగా అంటాడు. ఆ శబ్దం వేరుగా ఉంటుంది. మనకు తెలుసు, ఒక వర్షం పడేటప్పుడు కానీ, లేకపోతే గాలి వీచేటప్పుడు కానీ ఆ సౌండ్ బట్టి చెప్పేస్తారు. ఆ సౌండ్ ఉన్నటువంటి ఆ సౌండ్ని బట్టి కొలుస్తారు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క గాలి ప్రయాణం చేస్తున్నటువంటి దాని మీద కదండి. ఎస్ పిల్లరా, దేవుని యొక్క ఆత్మ శబ్దము. ప్రైజ్ లార్డ్. మళ్ళా దేవుని యొక్క ఆత్మ శబ్దాన్ని తెలుసుకోవడానికి, కొలవడానికి, ముఖ్యంగా నీవు తెలుసుకోవడానికి ప్రాముఖ్యమైనటువంటిదే నీ ప్రార్థన. ప్రైజ్ లార్డ్. ఆమేన్. అదైన తర్వాత ఇంకొక మాట ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క చిత్తము మన జీవితంలో నెరవేర్చబడే ముందు మనకి తెలియడానికి ప్రధానమైనటువంటిది దేవునితో ఉన్నటువంటి సంబంధం. ఆ దేవునితో ఉన్నటువంటి సంబంధాన్నే ప్రార్థన అంటాం మనం. ప్రార్థన ఏం చేస్తుంటుందంటే, మనకున్నటువంటి దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని ఈ ప్రార్థన మనకి తెలియజేస్తూ ఉంటారు. దేవునికి మనకి మధ్యలో ఉన్నటువంటి ఇట్స్ ఎ బ్రిడ్జ్. దిస్ వన్, ఈ ప్రార్థన అనేటువంటిది ఒక బ్రిడ్జ్ లాంటిది. అవతల పక్క దేవుడు ఉంటాడు, యువతల పక్క మనం ఉంటాం. మనం ఎప్పుడైతే బ్రిడ్జి కట్టబడుతుందో, ఈ బ్రిడ్జి మీద అవతల వారు యువతలకు వస్తారు, యువతల వారు అవతలకి వెళ్తారు. ప్రైజ్ లార్డ్.
దేవుడి చేతి లోపల ఆయన ఏవైతే నీ పక్షాన ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక అంతా ఆయన చేతిలో ఉంది. నీకు ఎలా మంచి చేయాలో ఆయన చేతిలో ఉంది. నువ్వు ఏ ఏ మార్గాల గుండా ప్రయాణించాలో ఆయన చేతిలో ఉంది. మొత్తం అంతా డిజైన్ చేయబడింది. ప్రైజ్ ది లార్డ్. తర్వాత డిజైన్ చేయబడడం కాదు, ఆల్రెడీ డిజైన్ ఆల్ యువర్ లైఫ్, ఆల్ యువర్ ఫ్యూచర్. ఆమె నీ యొక్క భవిష్యత్తు గురించి కానీ, లేకపోతే నీ లైఫ్ అంతరి గురించి కానీ, ఏ రోజు ఏమి చేయాలి, ఈ సంవత్సరంలో ఏమి చేయాలి, నెక్స్ట్ వీక్లో ఏం చేయాలి, నెక్స్ట్ అవర్లో ఏమి చేయాలనేటువంటిది కంప్లీట్గా ఆయన డిజైన్ చేసేసాడు. నువ్వేమి డిజైన్ చేయక్కర్లేదు ఏమాత్రం కూడా. ఆయన డిజైన్ చేసినటువంటిది నీ బ్రతుకులోకి రావడానికి ఓన్లీ ద వే, ప్రైజ్ ది లార్డ్. ఆ బ్రిడ్జి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ బ్రిడ్జి ఏం చేస్తున్నదంటే నీవు ఆయన దగ్గరకు వెళ్ళడానికి, ఆయన ఉద్దేశం దగ్గర రావడానికి, అటు ఇటు ప్రయాణం చేయడానికి ఈ బ్రిడ్జి ఉపయోగపడతా ఉంటాను. అందుకనే నీ జీవితంలో ఒక ఆలోచన ఏంటంటే, నేను అంతవరకు నా బ్రిడ్జి నేను బాగు చేసుకున్నాను. బ్రిడ్జి ఈజ్ దే, ప్రైజ్ ది లార్డ్. కట్టబడిపోయింది బ్రిడ్జి ఏమాత్రం కూడా. కొన్ని సమయాల్లో బ్రిడ్జెస్ పాడైపోతూ ఉంటాయి, కొలాప్స్ అయిపోతూ ఉంటాయి. కొన్ని సమయాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడే కొలాప్స్ అయిపోతాయి. ఎందుకంటే సరిగా ఉండదు, ఆ ఫౌండేషన్ సరిగా ఉండదు అనమాట. అనిపించాలి దేవునితో నీకున్నటువంటి సంబంధాన్ని బట్టి నీ ప్రార్థన నీ బ్రిడ్జ్లో ఉన్నటువంటి పటుత్వాన్ని చూపిస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ ప్రార్థన చాలా అవసరమైంది. తర్వాత వాక్యంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చూద్దాం మనం. దేవుడు ఈ వాక్యంలో, ఈ ప్రార్థనలో ఏమి దాచిపెట్టాడు అనేటువంటి నీకు దేవుడు ప్రార్థన ఇచ్చాడు. ఉదాహరణ చూపిస్తాను చూడండి ఒకసారి. 40 కీర్తన గ్రంథము, కీర్తనలో నుంచి 46వ కీర్తన, అందరికీ తెలిసినటువంటి వాక్యం ఇది. 46వ కీర్తన 1 నుంచి 46లో 1 నుంచి 3 వచనాలు ఉంటాయి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడు సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము అనేటువంటి మాట. కారణం ఏంటంటే ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. గ్లోరీ టు ది లార్డ్. ఈ ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయము మనకు రావడానికి ఓన్లీ ద వే ఈజ్ ప్రేయర్. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రార్థన. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన కనుక ఇంకొక మాట ఏమంటే చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనంలో మరొక మంచి మాట ఉంటుంది. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. పరిగెత్తడానికి. ఆమేన్. యెహోవా నామము బలమైన దుర్గము. దేవుని నామము చాలా బలమైనటువంటిది. నీతిమంతుడట అందులోనికి పరిగెడతాడట. ఆమేన్. అవతల వైపు దేవుడు ఉంటాడు, ఆయన నామం ఉంటుంది, ఆయన మనం యువతల వైపు ఉంటాం. కనుక ఈ నామానికి మనకి మధ్యలో ఒక ఖచ్చితంగా బ్రిడ్జి ఉండాలి, అందులోకి పరిగెత్తాలి. ఆ బ్రిడ్జి నీ ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మరొక మాట ఏంటంటే, ఓకే, ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ ప్రార్థనలో ఈ బ్రిడ్జి అనేటువంటి ఉంది కదండి, ఇది ఎంత బలమైనటువంటిదో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ ప్రార్థన బ్రిడ్జ్ ఉంది, ఈ ప్రార్థన బ్రిడ్జ్ ఎంత బలమైనటువంటిది, ఇందులో ఏమి విషయాలు పెట్టి దేవుడిని కట్టాడు అనేటువంటి దానిని మనం పరిశీలన చేద్దాం. ఫస్ట్ మొదటి క్రానికల్స్ 16వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అనేటువంటి మాట. ఒకటి, దేవుణ్ణి ఆశ్రయించాలి. రెండవది, ఆయన బలము. ప్రైజ్ ది లార్డ్. స్ట్రెంగ్త్ ఆఫ్ ది లార్డ్, ఆయన బలము. ఆమేన్. ఆ బలాన్ని మనం ఏమాత్రం కూడా మెజర్ చేయలేము. అందుకని ఏమంటాడంటే, ఆయన బలం ఇంత గొప్పది అంత గొప్పది అని చెప్పకుండా ఆయన బలముని జస్ట్ ఆశ్రయించండి అని ఏమంటాడంటే, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అనగా ఆయన బలము దొరకడానికి దేవుడు దాచిపెట్టింది ఏంటయా అంటే, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అనేటువంటి మాట. ప్రార్థన. ఆయన బలాన్ని మనం పొందుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటిదే ప్రార్థన. ఆ ప్రార్థనను అలాగిన దేవుడు ఆ బలమైనటువంటి బ్రిడ్జి ఆయన దాన్ని తయారు చేశాడు. తర్వాత ఇంకొక మాట ఏంటంటే,
ఎల్లప్పుడూ వెతకమన్నాడు. రెండో మాట ఏంటంటే పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఇంకొక మాట చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం 18వ వచనంలో ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయం బట్టి విశ్వసించుచు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపులకు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానము ప్రత్యక్షతయను గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఈ మాట మొదటి మాట జ్ఞాపకం ఉంటుంది, మనకి ఆఖరి మాట జ్ఞాపకం ఉంటుంది, మధ్యలో మాట మన జ్ఞాపకం ఉండదు, ఎందుకంటే చాలా పెద్ద మాట, కష్టమైనటువంటి. కనుక ఈ మొదటి మాట ఆఖరి మాట మనం పరిశీలించుకుందాం. మొదటి మాట ఉన్నటువంటి మాట ఏంటంటే, ఈ యొక్క ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో. ప్రైజ్ ది లార్డ్. The hope of God is in your prayer. నీ ప్రార్థనలో దేవుడు గొప్ప నిరీక్షణ దాచిపెట్టాడు. ప్రార్థనలో ఆ బ్రిడ్జ్ ఉంది కదండి, ఆ యొక్క బ్రిడ్జి ప్రయాణించడానికి, దేవుడి దగ్గర ప్రయాణం చేయడానికి మనకి ప్రార్థన అనే బ్రిడ్జ్ ఉంది. అది దేని చేత తయారు చేయబడింది అంటే, ఆ ప్రార్థన లోపల అంత బలంగా ఉండడానికి కారణం ఏంటంటే, ఇక్కడ అందులోపల మన ప్రార్థనలో దేవుడు నిరీక్షణ ఉంచాడు. ఆమె ప్రార్థిస్తున్న నిరీక్షణ ఏంటంటే, మనం ఏమైతే అడుగుతున్నామో అది మనం పొందుతున్నాం అనేటువంటిది నిరీక్షణ. ప్రైజ్ ది లార్డ్. yes, నేను ఎప్పటికైనా నేను పొందుకుంటాను అనేటువంటి మాట. దట్ ఈస్ కాల్డ్ హోప్. నాకు హోప్ కదండి, హోప్ అనేటువంటి మాట. చిన్న ప్రార్థనలో దేవుడు ఎంత నిరీక్షణ దాచాడు తెలిచాడండి. ఒక దేవుని సేవకుడు మనకు తెలుసు, పాత నిబంధన కాలంలో ఒక సేవకుడు మాటిమాటికి పడిపోతుంటాడు. చాలా బలమైన వ్యక్తి, శక్తివంతుడు, మంచి కదండి, కండలు తిరిగినటువంటి వ్యక్తి, కానీ ఉట్టికే పడిపోతూ ఉంటాడు అన్నమాట. ఒకసారి పడిపోయాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు, దర్శనం పోయింది, మొత్తం అంతాను బలహీనం అయిపోయాడు. గుండంతా అదే జుట్టంతా పోయింది, బోడిగుండు అయిపోయింది. ఒక దగ్గర సంఖ్యల చేత కట్టబడి స్తంభాల దగ్గర నిలబెట్టి, 2 స్తంభాల మధ్యలో నిలవబెట్టారు. అయిపోయాడు పూర్తిగా. అందరూ అనుకున్నారు, అరే ఈ వాళ్ళని చంపేస్తున్నాం మేము అని చెప్పేసి. శక్తి కోల్పోయాడు, దర్శనాన్ని కోల్పోయాడు, బలము కోల్పోయాడు. తనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలం ఎందులో ఉందో జుట్టులో ఉంది కదా అండి. అదంతా పూర్తిగా షేవ్ చేయబడింది, మొత్తం అంతా కోల్పోయాడు. మనిషి ఏమి, నేను అనుకుంటాను కదా, కొలబొమ్మలు కూడా గీసేసి ఉంటారండి ఆ కోపం మీద అనమాట. మొత్తం మేసం, గెడ్డం, జుట్టు, జనుబొమ్మలు మొత్తం అంతా గీసేసి ఉంటారు. అంతే ఒక రకమైనటువంటి సెలవుడు ముద్ర తయారైపోయాడు. అంతే మనం తయారు చేశారు మనిషిని అనమాట. ఆ ప్రాంతంలోకి వచ్చాడు, కళ్ళు కూడా పీకేశారు, దర్శనం కూడా పోయింది. అలా నిలబడ్డాడు స్తంభాల దగ్గర. 2 స్తంభాలు దొరికాయి అంటే ఆధారము, ఆ గుడికి ఆధారం ఏదో దొరికాయి అన్నమాట. నిలబడిన తర్వాత జ్ఞాపనం చేయలేదు. ఆ రాత్రి అంతా అలాగే నిలబడి ప్రభువా రక్షించు నాయన, రాత్రి ఇలాగ ప్రభు అలా ప్రభు ఏమీ చేయలేదు, కానీ చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా నన్ను నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆ చిన్న ప్రార్థనలో దేవుడు అంటే ఎంత గొప్ప శక్తిని ఉంచాడండి. ఇప్పుడు ఇది నాడు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. కొన్ని పరిస్థితులు బట్టి అలసిపోయి మనసులో ఇక ఏమీ ప్రార్థన చేయడానికి, ప్రార్థన కూడా రాకపోవడాన్ని బట్టి నోరు కూడా మెదపలేక చాలా సమయాల్లో కుర్చీ మీద జారబడి నిద్రపోతున్నావు, లేకపోతే గోడకు జారబడి నిద్రపోతున్నావు. ప్రభువా ప్రార్థించలేకపోతున్నాను తండ్రి, శక్తి లేదు ప్రభువా అనేటువంటి ప్రార్థనలే చేయలేకపోతున్నావు కూడాను. కానీ నన్ను మాట్లాడుతున్నాడు ప్రభు. ఆ చిన్న ప్రార్థనలో ఆ పిలుపుందే, ప్రభువా ఆమె ప్రభువా అనే పిలుపుందే. ఆ పిలుపులో దేవుడు దాచిన శక్తి. ఆ దినాల లోపల క్రైస్తవులకి శిక్ష భయంకరమైనటువంటి ఆ పెర్సిక్యూషన్ ఉండేదన్నమాట అండి, శ్రమలు ఉండేవి. ఒక ఊరిలో ఒక సహోదరి ప్రభుని నమ్ముకుంటే ఆ ఊరి వారు అందరూ వచ్చి యేసు ప్రభు వదిలేయమని చెప్పారు. నేను వదలలేను యేసు ప్రభుని, నేను ప్రార్థన చేసుకుంటాను అంటే ఎలాగైనా వదిలేయమంటే వదలలేదు, కొట్టేశారు. ఏం చేసినా వదలలేదు. ఈ అమ్మాయి అలా కాదని చెప్పి
ప్రార్థన చేయడం మొదలెట్టింది. ప్రభువా బిడ్డల్ని క్షమించిన ఆయన కనికరించి బాబు వారి కన్ను తెరువు ప్రభువా అని ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఆ కోపం తట్టుకోలేక తీసుకుంటూ డ్రమ్ములాడు ఉంటే ఆ డ్రమ్లో కూర్చోబెట్టి డ్రమ్ము మూతకి ఆ పైన మూత వేసేసి దాన్ని వేకులు కొట్టేసి ఆ ఎత్తైన కొండ మీద కొట్టుకుపోయారు. పట్టుకొని వెళ్ళి అన్నారట, నువ్వు ప్రార్థన మానట్లేదు కాబట్టిగా ఇవాళతో నీ ప్రార్థన అయిపోయిందని చెప్పి కొండ మీద నుంచి ఆ యొక్క డ్రమ్ముని తూచేశారు అంతేనమాట. అది కిందకు పడిపోయింది. దొర్లుకుంటూ వచ్చి నేల మీదకి వచ్చి కింద వరకు వచ్చి అది ఆగిపోయింది. వాళ్ళు మళ్ళా జనాలందరూ కిందకు వచ్చి ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో అని చెప్పేసి వాళ్ళ మూత పగలగొట్టి తీశారు మొత్తానికి అనమాట. పిల్లరా ఆ మూత తెరవగానే ముఖమంతా పూర్తిగా ఆ దెబ్బలకి కమిలిపోయి ముఖం పగిలిపోయి అంత పూర్తిగా అయిపోయి, అంటే బాడీలో ఏమి లేదనమాట అండి. అసలు షేప్ ఏమాత్రం లేదు, పూర్తిగా చిన్న ప్రాణం ఉంది. ఆ పెదవులే కనబడుతున్నాయట. ఆ పెదవులే ప్రభువా 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 అనేటువంటి మాట వినబడుతుంది. ఆ శబ్దం లేదు, ఆ మాట అది ఆ యొక్క పలుకులు ప్రభువా ప్రభువా అని పెదవులు కదులుతుంటే ప్రియులరా ఎంతమంది అయితే చూశారో ఆ పెదవుల కదలిక, వాళ్ళందరూ మోకరించి అక్కడే యేసు ప్రభు నామాన్ని అంగీకరించి దేవుని బిడ్డలుగా చేయబడ్డారు. ఆ చిన్న ప్రార్థనలో దేవుడు దాచిన శక్తి. ఆమె ఈరోజు ఎందుకో దేవుడు నీ గురించి వాక్యాన్ని ఇస్తున్నాడు. ఎండిపోయిన నీ జీవితంలో ఆమె ప్రార్థన, ఆమె ప్రభువా ఆ ఒక్క చుక్క పడితే ఆ దాహం తీరుతుందనేటువంటి ఆ దాహంతో ఉన్నవే, జవాబు కొరకు కనిపెడుతున్నవే ప్రార్థన. ఇది నాడు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆ చిన్న ప్రార్థనలో దేవుడు బలమైనటువంటి దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిరీక్షణ దేవుడు దాచిపెట్టాడు. చాలా సంవత్సరాలు అయిపోయింది, నిరీక్షణ దొరకట్లేదు. బట్ చాలా సంవత్సరాలు అయింది. ప్రభువా ఇక సహాయము లేదా అని చెప్పి ఏడ్చినటువంటి దినాలు అయిపోతున్నాయి అనుకుంటున్నామేమో. ఒకవేళ ఈ దినాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినమే ఆ ప్రార్థనలో ఉన్నటువంటి జీవము, నిరీక్షణ ఆమె బయటకు రావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆమె ఒకసారి చూడు, ఈ ప్రక్క చూడు ఒకసారి. భయంకరమైన స్తంభాలు కదా అండి. ఫైనాన్షియల్గా సమస్య, ఆర్థికంగా సమస్య, ఈ కరోనాను బట్టి దాన్ని బట్టి ఆర్థికమైనటువంటి పరిస్థితులు, ఓ ప్రక్క నుంచి అనారోగ్యం, ఓ ప్రక్క నుంచి లేకపోతే ఇంకోటి ఏదో ఉంటుందో ప్రక్క నుంచి అనమాట. సమస్యలు ఉంటాయి, పిల్లల సమస్యలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. నీ చేతికి తగులుతున్నాయి ఆ స్తంభాన్ని. పడగొట్టలేని ప్రభా, అయిపోయింది ప్రభా నా పరిస్థితి అనుకునేటువంటి పరిస్థితి లోపల దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ చిన్న ప్రార్థనలో ఉన్న శక్తి ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రైజ్లో స్తంభాలు విరగొట్టేటువంటి ప్రార్థన. ఇది నా దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థనలో అంత శక్తిని దేవుడు దాచాడు. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇంకొక మాట ఏమంటాడంటే చూడండి ఒకసారి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఇంకొక మాట రాస్తాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఉన్నటువంటి మాట ఏమంటాడంటే, మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకడి కొరకు ఒకడు ప్రార్థన చేయడని. రెండో మాట ఏమంటాడంటే, నీతిమంతు విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహుబలము గలదై అనేటువంటి మాట. నీ ప్రార్థనలో ఉన్నటువంటిది ఆమేన్. యేసు రక్తంలో కడగబడ్డావు కాబట్టిగా దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేశాడు. ప్రైజ్ లార్డ్. మళ్ళా యేసు రక్తంలో నువ్వు కడగబడ్డావు కనుక నీతిమంతుడిగా అయినప్పటికీ కూడా నువ్వు ఎప్పుడైతే పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని, దేవా నా పాపాలు క్షమించు ఆయన, నీ రక్తంలో నా పాపాలు కడుగు ప్రభు అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థించి పాపాలు యేసు రక్తంలో కడుక్కున్నావో పిల్లరా, ఆయన నీ ప్రతి పాపాన్ని యేసు రక్తంలో కడిగాడు. ఆ దినాన్ని దేవుడు నిన్ను నీతిమంతునిగా చేశాడు. ఆమేన్. నీతిమంతునిగా చేసి ఏమన్నాడంటే, నీతిమంతుడా, నా రక్తంలో కడగబడిన నా కుమారుడా, నీ లోపల ఒక ప్రార్థన ఉంది అని చెప్పి ఏమంటాడు తెలుసా అండి? ఆ ప్రార్థన మామూలు ప్రార్థన కాదు, కానీ బహుబలము గలదై ఉండును. విజ్ఞాపన, నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకముగా బహుబలము గలదై ఉండును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాపాలు ఒప్పుకున్నావు, యేసు రక్తంలో కడగబడ్డావు, బ్యాప్టిజం తీసుకున్నావు. ఆమేన్.
సంపూర్తిగా దేవుని బిడ్డగా చేయబడ్డావు. అందుకనే సంపూర్తిగా దేవుని బిడ్డగా చేయబడినటువంటి నీకు దేవుడు ఇచ్చినటువంటి ప్రధానమైనది ఏంటంటే బహుబలము గలదైనటువంటి విజ్ఞాపన దేవుడిని చేతిలో పెట్టాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈ విజ్ఞాపనతో పిల్లరా, ఆహా, గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు నిన్ను నిలబెట్టింది కాక. మన దేశం భయంకరమైన పరిస్థితుల్లో, ఒక పక్క కరోనా పరిస్థితిలో ఉంది, మరొక ప్రక్క నుంచి జ్ఞానం లేనటువంటి, ఆలోచన లేనటువంటి నాయకత్వం చేతిలో ఉంది. ఒక ప్రక్క నుంచి అసలు ఆ ఆలోచన ఉండదు, అసలు అది ఏంటి మాట్లాడుతున్నారో ఏమి చెప్తున్నారో ఆలోచన లేనటువంటి పని. ఒక ఆయన అంటాడు కదా, పేడ రాసుకుంటే పోద్ది అంటాడు, ఆవు పేడ రాసుకుంటే పోద్దని. మరొక ఆయన అంటాడు, ఆవు పేడలోకి వెళ్ళి కూర్చోమంటాడు. అసలు ఏం అర్థం కానటువంటి మాటలు ఏమి కూడా అన్నమాట. మరొక ఆయన అంటాడు, గంట కొట్టమంటాడు, గంట కొడితే పోద్ది అంటాడు. ఇలా అలాంటి వారి చేతిలో ఉన్నటువంటి మన దేశం, అలాంటి వారి చేతిలోకి వెళ్ళిపోయింది మన దేశం. మనం ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఒకటేంటంటే నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదై ఉండును. నీ ప్రార్థన బహు బలము గలది. దేవునికి స్తోత్రం కలిగి దేశాన్ని విడిపించడానికి, ఆమేన్, ఆ యొక్క అపవాది యొక్క చేతిలో నుండి నీ దేశాన్ని ఒక మీరు అద్భుతమైన రీతిగా పైకి లాగి వేయడానికి వాడి చేతిలో నుంచి దేవుడు ఇచ్చినటువంటి ప్రధానమైన శక్తి ఎక్కడదంటే నీ లోపల, నీ ప్రార్థనలో దేవుడు దాచిపెట్టాడు. అంత గొప్ప బలమైన ప్రార్థన కలిగినటువంటి నీవు ఈ దినాన్ని ఒక మాట చెప్పు, దేవా, ఐఎమ్ రెడీ మై ఫాదర్ లార్డ్, నేను ప్రార్థన చేస్తాను ప్రభు. దేవునికి స్తోత్రం కలిగిన. తర్వాత 141వ కీర్తనలో మరొక మాట ఏమంటాడంటే, 141వ కీర్తన ఉన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం ఒకసారి. 141వ కీర్తనలో 141:2 వచనంలో, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటాడు. ప్రార్థన అంటాడు. ప్రార్థన దేవుడికి ఇష్టమైనటువంటి ధూపం ప్రార్థన. నేను చేతులెత్తుట అంటాడు. మనం ప్రార్థించినప్పుడు చేతులు పైకి ఎత్తాం, ప్రభువా అంటారు కొంతమంది, ప్రభువా అంటారు కొంతమంది, ప్రభువా ఇలాగ అంటారు కొంతమంది, ప్రభువా అని ఇలాగంటారు కొంతమంది, నాయనా అని చేతులు పైకి ఎత్తారు. ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ సాయంకాలపు నైవేద్యము. ప్రైజ్ ది లార్డ్. సాయంకాల సమయంలో పిల్లరా, ఏలియా పడిపోయినటువంటి బలిపీఠాన్ని కట్టాడు, దాని మీద నైవేద్యాన్ని పెట్టాడు, అన్ని ఏర్పాటు చేశాడు, ప్రార్థించడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. పై నుండి అగ్ని దిగి వచ్చి రాళ్ళను సైతం బూడిదిగా చేసేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ గాడ్. నీ ప్రార్థన, నీ చేతుల్లో దేవుడు దాచిన శక్తి. హల్లెలూయా. నీ ప్రార్థనలో దేవుడు ఉంచినటువంటి మహాకృపేని తెలుసా అండి పిల్లరా. ఒక ప్రక్కన నుంచి తెగులు కొట్టుకొచ్చేస్తుంటుంటే, మనుషుల్ని చంపుకొని వచ్చేస్తుంటుంటే, మోషే అంటాడు అహరోను నువ్వు వెళ్ళిపోయి ఆ సెన్సర్ తీసుకో అంటాడు. ధూపము అనేటువంటి మాట, ధూపవేదిక ఉంటుంది, చిన్న ధూపపు ఆ చిన్న గుడ్డిలా ఉంటుంది, అందులో తీసుకొని వెళ్ళి అందులో సెన్సర్స్ వేసి అందులో అవన్నీ ధూపం వేసి అవన్నీ చేసి ఆ వెళ్ళి అక్కడికి వెళ్ళి నిలబడు అంటాడు. చచ్చిన వారికి బతికిన వారికి మధ్యలో నిలబడు అంటాడు. ఆ చిన్నది పట్టుకొని వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి మధ్యలో నిలబడితే తెగులు ఆగిపోయింది అంటాడు. ధూపము ఒకటి అంటాడు. రెండవది ఏమంటాడంటే సాయంకాలపు నైవేద్యం అంటాడు. రాళ్లను సైతం బూడిదిగా చేసేటువంటి ప్రార్థనా శక్తి సాయంకాలపు నైవేద్యం. ఎక్కడుందండి ఇది? నేను మందిరంలోకి వెళ్ళిపోవాలండి, లేదా ఇంకో దగ్గరికి కనుక వెళ్ళాలా అండి, లేదా ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసుకోవాలండి? నీ దగ్గరే, నీ లోపలే దేవుడు దాచాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి నువ్వు ప్రారంభిస్తే చాలు, ఆ మంట వచ్చిందా, ఆమేన్, తెగులు ఆగిపోవడానికి దేవుని యొక్క మహాకృప. నీ దేశంలో, నీ ప్రాంతంలో, మీ ఊరిలో, మీ యొక్క సెక్టర్లో ఈ తెగులు ఆగిపోవడానికి దేవుడు దాచినటువంటి ఆ యొక్క శక్తివంతమైనటువంటి ప్రార్థన నీవే అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. ఆమేన్. మనం ఆ విషయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే బలమైన కార్యాలు దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు ఈ సమయంలో. ప్రైజ్ గాడ్. మరొక మాట, ఇంకో మాట చూడండి ఒకసారి. ఇంకొక మాట ఏంటంటే లూకాసు వార్తలో మాట అంటారు, 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం ఉన్నటువంటి మాట మనం పరిశీలన చేస్తే అందులో అంటాడు కదా ఒక మంచి మాట. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం లోపల, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయించి ఉండవాలి.
ఆ ప్రార్థనలో ఇంకోటి ఏముందంటే విసుగక నిత్యము ప్రార్థన చేయించు ఉండవాలి. ఆమె విసుగక ప్రార్థన చేసేటువంటి పద్ధతిని దేవుడు మనకిచ్చాడు. ఆఖరిగా మాట చెప్పి ముగిస్తాను నేను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపమును దేవునికి తెలియజేయాలి. 1 ప్రార్థన అంటాడు, 2 విజ్ఞాపన అంటాడు, 3 కృతజ్ఞతలు అనేటువంటి మాట మాట్లాడతాడు. ప్రార్థన విజ్ఞాపనల చేత అంటాడు. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటాడంటే బ్రింగ్ ప్రేయర్స్ అండ్ పిటిషన్స్ అలాంగ్ విత్ గివింగ్ థ్యాంక్స్ అంటాడు. మీ ప్రార్థనలు, మీ పిటిషన్స్ ఉంటాయి, మీ ప్రార్థనలు ఉంటాయి. అవట దేంట్లో తీసుకురామంటాడంటే గివింగ్ థ్యాంక్స్ అంటాడు. కృతజ్ఞత అనేటువంటి దాంట్లోపల ఉంచి తీసుకురామంటాడు. ఒకసారి వివాహం జరిగేటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని బోధించాను. నన్ను పిలిచిన నేను వెళ్ళాను దేవుని వాక్యాన్ని బోధించడానికి. ఆ బోధ అయిపోయిన తర్వాత పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి దండలు మార్చుకుంటారు కదండి, దండలు పట్టుకొచ్చాను. పెండ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు దండలు పట్టుకొచ్చారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ దండల్లో వాళ్ళ స్తోమత, వాళ్ళ తల గొప్పతనాన్ని చూపించారు. చాలా చాలా బరువు ఉన్నాయండి దండలు, ఇంతలా ఉన్నాయి. అది చూడగానే చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. తీసుకొచ్చి పెళ్లి కూతురికి వేస్తారు, పెళ్లి కొడుకు వేస్తారు. పెళ్లి కూతురికి తీసుకుని పెళ్లి కూతురు కాయలేకపోతుంది ఆ దండ. పాపం చాలా కష్టమైపోతుంది అన్నమాట. వాళ్ళిద్దరి కోసం దండలు వేసే ముందు దండలు వేసిన తర్వాత నన్ను ప్రార్థన చేయమన్నారు. వాళ్ళిద్దరిని దీవించండి పాస్టర్ గారు, దండలు వేసామన్నారు. సరే నేను దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరి మీద చేతులు ప్రార్థన చేయడం. దగ్గరికి వెళ్తే పెళ్లి కూతురు నెమ్మదిగా శివలో చెప్తుంది కదా, అంకులు ఈ దండకి బరువు కాయలేకపోతున్నాను అంకులు. చాలా బరువు ఉంది. ఎవరితో చెప్పాలి, ఎవరితో చెప్పిన కోపం వచ్చేస్తుంది. ఆ దండ తీసేసిందా పెళ్లి కుమార్తె పని అయిపోతుంది. అది కొంచెం జ్ఞానం వాడి నేనేం చేశానంటే పెళ్లి కుమార్తె వాళ్ళ నాన్నగారికి చెప్పలేదు, వాళ్ళ పెళ్లి కుమారుడు యొక్క అమ్మగారిని పిలిచాను. అందులోనే జ్ఞానం, ఇందులో జ్ఞానం కదా. అమ్మగారిని పిలిచి అన్నాను కదా, అమ్మా మీ కోడలు, కాబోయే కోడలు కాయలేకపోతుంది, బరువు చాలా బరువు ఉన్నది, చాలా శ్రమపడుతున్నా సరే కల్లా అయ్యో పరిగెత్తుకొని వచ్చేసి ఆ దండ నెమ్మదిగా తీసేసేసి 2 దండలు పట్టుకొని వెళ్ళి పక్కన పెట్టేసేసి, అమ్మ పర్లేదా, బాగున్నావా, బాగున్నాను, సరిపోయింది అనుకున్నాను. తర్వాత అది అయిన తర్వాత ఒక రింగు పట్టరని చెప్పాడు పాస్టర్ గారు. ఇప్పుడు నేను అది చూసినప్పుడు చాలా ఒక చిన్న బాక్స్ పట్టుకొచ్చారు. అది ఆ బాక్స్ చాలా అందంగా ఉంది. ఆ బాక్స్ పట్టుకొచ్చారు. ఆ బాక్స్ ఓపెన్ చేశారు. ఆ ఓపెన్ చేయడం కూడా చాలా జాగ్రత్తగా, ఇలా చాలా స్టైల్గా ఓపెన్ చేశారు. అందులో ఒక చిన్న రింగ్ ఉంది. ఆ రింగు తీసి పెండ్లి కుమారుడికి ఇస్తే పెండ్లి కుమారుడు ఆ రింగు అమ్మాయికి తగిలించాడు. దట్ రింగ్ అది మనకు తెలుసు, అది నిబంధన గుర్తు, నిబంధన అమ్మాయి. అది చాలా విలువైనటువంటిది. ఆ పెళ్లిలోను ఎంత డబ్బులు ఖర్చు పెట్టి భోజనాలు పెట్టినా, ఎన్ని దండలు పెట్టినా, ఎలాంటి సూట్ కుట్టించుకున్నా, ఎలాంటి ఖరీదైనటువంటి ఆ యొక్క ఆ ఫ్రాక్ అంటే ఆ గౌన్ వేసుకున్నప్పుడు, ఫ్రాక్ వేసుకున్నప్పటికీ కూడా, గౌన్ వేసుకున్నప్పటికీ కూడా, అవన్నీ కూడా ఎంత ఖరీదైనప్పటికీ కూడా ఈ చిన్న రింగ్ ఉంది, నిబంధన ఉంది, దీని అంత విలువ అంతకంటే విలువైనవే ఒకవేళ అవ్వచ్చేమో కానీ ఒకవేళ ప్రధానమైనటువంటివి కావు. అందుకని అది ప్రధానమైనది కనుక ఏమైందంటే ఒక బాక్స్లో పెట్టి దాన్ని తీసుకొచ్చారు, చిన్నదా. అది అక్కడ ఓపెన్ చేస్తారు, అక్కడ ప్రైజ్లో. ఈ దినాన్ని ప్రభు మాట్లాడే మాట ఏంటంటే పిల్లరా, కామన్ ఇంగ్లీష్ బైబిల్ వెర్షన్లో రాస్తాడు కదా, ఈ ప్రార్థనలనట బ్రింగ్ ప్రేయర్స్ అండ్ పిటిషన్స్ అలాంగ్ విత్ థ్యాంక్స్ గివింగ్లో మూత పెట్టి తీసుకురమ్మంటాడు. నీ జీవితానికిలో అన్నిటికంటే ప్రధానమైనటువంటి, నీకు తెలిసిన వాక్య జ్ఞానము కంటే, నువ్వు ఇచ్చినటువంటి ధనము కంటే, నువ్వు సపోర్ట్ చేస్తున్న మిషనరీని సపోర్ట్ చేస్తుంటావు దానికంటే, ప్రైజ్ కొన్ని సమయాల్లో దాన ధర్మాలు చేస్తూ ఉంటాం దానికంటే, ఏమైంది
చాలా ప్రధానమైనటువంటి జీవితంలో ప్రధానమైనటువంటిది నీ ప్రార్థన, నీ విజ్ఞాపన. అందుకని దాన్ని ఏమంటాడంటే కృతజ్ఞత అనేటువంటి బాక్స్లో పెట్టి దాన్ని తీసుకున్నామంటాడు. ఆమె అందుకనే ప్రార్థన విజ్ఞాపన అయిన తర్వాత ఆఖరి సమయంలో దేవునికి వందనాలు చెల్లించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. అందుకని ఆ కృతజ్ఞత చెల్లిస్తే దాని అర్థం ఏంటంటే ఆ కృతజ్ఞత లోపల ఆ ప్రార్థన అవన్నీ కూడా దాచబడి ఉన్నాయి. ఆమె దేవునికి మహిమ కలుగునుగా. ప్రతి దినాన్ని దేవుడు ఇచ్చిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీ ప్రార్థనలో దేవుడు ఎంత బలమైన శక్తిని ఉంచాడు. ఎందుకంటే నీతో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి. ఆమేన్. నమ్మినట్లయితే ఈ దినాన్ని ప్రభువా ఆ ప్రార్థన నాలో దాచిపెట్టావు, నేను నమ్ముతున్నాను ప్రభువా, నా ద్వారా మీరు ఏమి చేయాలనుకుంటారో చేయండి ప్రభువా అని ఒకవేళ ప్రార్థించుకొని ఆ ప్రార్థన జీవితాన్ని అధికం చేసుకున్నట్లయితే ద వెరీ ప్రెజెంట్ హెల్ప్ విల్ కమ్ ఇన్ ట్రబుల్. నీ జీవితంలో ఎక్కడైతే ట్రబుల్ అయిపోతున్నావో, సమస్యలతో ఉన్నావో, కుంగిపోతున్నావో, కూలిపోతున్నావో, ప్రైజ్లో నీ ప్రార్థన ఆమేన్ నీ ఫౌండేషన్. ధనము కాదు నీ ఫౌండేషన్, నీకు నాస్తి కాదు నీ నీ ఉద్యోగం కాదు నీ ఫౌండేషన్, నీ ప్రార్థన నీ ఫౌండేషన్, నీ పునాది. ఆమేన్. ఈసారి నేను విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తిరిగి మళ్ళీ మనం దేవుని కృపను బట్టి మరొకసారి కలుద్దాం. మళ్ళీ శనివారం దినాన్ని మరికొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు, ప్రార్థన గురించి ఆలోచన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో మీ కృపగా అప్పగించుకుంటున్నాం. మీ సహాయం దయచేయండి యేసయ్యా. నాయన, ఎవరైతే ఏ బిడ్డలైతే ప్రభు ప్రార్థించడానికి నిర్ణయం తీసుకున్నారో ఆ ప్రార్థన శక్తి అంతటినీ ప్రభు బిడ్డలకు అనుగ్రహించి ఆయన బలపరచమని మనం చేస్తున్నాం. తోడై ఉండండి, మీ నామాన్ని మీరు మహిమపరచుకోండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసు ప్రభు వారికి కృప, పరిశుద్ధాత్మకాన్ని ఉన్న సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై నడిపించుకుంటాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్న సమయంలో తిరిగి మళ్ళా మనము శనివారం దినాన్ని ఇదే సమయంలో మళ్ళీ మనం కలుసుకుందాం. రేపు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు మళ్ళీ ప్రార్థన ఉంటుంది ఆన్లైన్లో. మనకు తెలుసు, అందరూ కలిసి గూగుల్ టీమ్లో మనం ప్రార్థన చేస్తున్నాం. దయచేసి రండి, పాలు పంపులు పొందండి. ప్రార్థన అవసరతలు ఉంటాయి. అప్పుడు 2 సార్లు మనం ప్రార్థన ప్రారంభించాం. అప్పుడే మనం దేవుడికి ఆ విషయంలో, దేవుడికి స్తోత్రం ఆ విషయంలో. రేపు రాత్రి కూడా మళ్ళీ మనం ఆ ప్రార్థన చేయబోతున్నాం. జ్ఞాపకం ఉంచుకోవాల్సింది మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు.